ఎందుకు నేను ఈ జన్మ తీసుకున్నాను? ఈ ఆ! శరీరంలోకి ఈ ఆత్మ ఎందుకొచ్చిందని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఏం చేశారు? ఎప్పటినుంచి ప్రారంభించారు ఆ సాధన? నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఈ యొక్క అన్వేషణ హిమాలయాల్లో కూడా చాలా చోట్లు తిరిగాను. గండకి నది కూడా వెళ్ళాను. మామూలుగా గండకి నది వెళ్ళరు. గజేంద్ర మోక్షం జరిగింది గండకి నది. అక్కడే శాలిగ్రామాలు పుట్టేవి. చాలా వెళ్ళడం చాలా కష్టం. వేరే చోట్ల కూడా దొరుకుతాయి కానీ అసలు ఒరిజినల్‌గా గండకి నది. టిబెట్, నేపాల్, చైనీ బార్డర్‌లో ఉంటుంది అది. ఇంటీరియర్. అయితే నేను తెలుసుకోవడం గురువుల యొక్క అనబడేటువంటి మరి శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళని చాలామంది లెక్కకు మించిన వాళ్ళ యొక్క దర్శనాలు జరిగాయి. వాళ్ళ గురించి ఆధ్యాత్మికంగా శక్తి గురించే చర్చ. నాకు ఏంటంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, రాముడు కృష్ణుడు కాకుండా మరి వీళ్ళు కూడా సాధన చేసినట్టు లెక్క చెప్తున్నారు. శివుడు కైలాస మానసంలో తపస్సు, రాముడు చేశాడు, అందరూ చేశారు. భగవంతుడు అనేవాడు చేయకుండా ఎవరు లేరు. పైగా మానవతారంలో వచ్చారు వాళ్ళు కదా, మనకు తెలుసు కదా. అంటే భగవంతుడు ఏ రూపమైనా ధరించగలడు, సందేహం లేదు. మీరు భగవంతుళ్ళే, మానవ రూపంలో ఉండేటువంటి దైవ అంశ మీలో ఉన్నది. అది మీరు తెలుసుకోవడమే ప్రాక్టీస్. దైవం మనం వేరు కాదండి, కానీ మనం కొన్ని ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, ఇది చేయడానికి వచ్చాం. ఓ ఊరు వెళ్తారు, ఓ పని మీద వెళ్తారు, పొలం కొనడం, ఇల్లు అమ్మడం, లేకపోతే అక్కడ ఏదో వస్తువులు కొనుక్కోవడం, వెళ్తారు, కొనుక్కుంటారు, వచ్చేస్తారు. అంటే పర్పస్ఫుల్గా. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మీ స్వస్థలానికి వచ్చారు. అంటే ఏమిటి? ఆ పని మీద వెళ్ళారు. ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, నడకతో వెళ్ళొచ్చు, రకరకాలుగా. అలాగే దివ్య శక్తి కలిగిన మనం పూర్వ జన్మలో ఉండే అనుభవాల్ని, మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు, కర్మల్ని ఈ జన్మలో కంప్లీట్ చేసేసి మనం వెళ్ళడం కోసం ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నాం. ఆ తల్లిదండ్రుల గర్భంలో వారి ద్వారా ఈ యొక్క శరీరం పొందాం. ఆ ఆత్మ కూడా మరి శరీరాలను వెతుక్కుంటుంది. దానికి సూటబుల్ యొక్క గర్భాన్ని వెతుక్కునే మనం అనుకుంటాం ఇన్ని పూజలు చేసాం, అమ్మాయి పుట్టాలి, అబ్బాయి పుట్టాలి, మానవుల యొక్క కోరికలు. మనం ఎంత కోరినా ఏం చేసినా వచ్చేది వీళ్ళు పిలిచినట్టు రావు, అది వేరు, అది సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే మీరు ప్రారంభించినటువంటి ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఏదైతే ఉన్నదో అండి, దీన్ని మొట్టమొదటగా మలుపు తిప్పినటువంటి గురువు ఎవరండి? నాకు గురువులు అనేటువంటిది అంటే ప్రపంచంలో ప్రతిదీ నా దృష్టిలో గురువే. వృక్షము గురువే, పళ్ళిస్తుంది. ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి, వాటి వల్ల నేర్చుకునేవి. ప్రతి దాంట్లోనూ మనం గురుత్వాన్ని చూడగలడం అంటే ఏమిటి? మీరు మంచి భావంతో ఉండడం. కొంతమంది ఏవో చెప్తారు మీకు, అది చెబితే అది మీకు నచ్చాలి కదా ఫస్ట్. అంటే గురువు ఎవరూ లేకుండానే ఉన్నారా మీరు? నాకు గురువు అంటూ ప్రత్యేకంగా లేరండి. అంటే నాకు మంత్రోపదేశం లేదు. నేను అన్ని పఠనం చేశాను, నాకు వీలు దొరికినన్ని సమాచారాన్ని స్వీకరించగలిగాను, సేకరించగలిగాను. హిమాలయాల్లో ఇంకా బయట కూడాను, ఉత్తరప్రదేశ్ అక్కడ ఇక్కడ చాలా చోట్ల గురువులు కాస్తో కూస్తో పేరు ఉండేటువంటి వాళ్ళందరి దగ్గరికి అప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ కార్యక్రమమే. గురువులు ఎవరు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అనుభవాలు ఏమిటి తెలుసుకోవడం కోసం. అది మనకు రావచ్చు, అదే సేమ్ థాట్ మీకు రాకపోవచ్చు. ట్రైన్లో ఎక్కినా మీ సీటు మీరే, వాళ్ళ సీటు వాటే, ట్రైన్ వెళ్తూనే ఉంటుంది. అలాగే ఎవరి థాట్ వాళ్ళకు కూడా గురువులు ఉండొచ్చు, కొంతమంది గురువు లేకుండా ఉండొచ్చు. చాలా వరకు గురువులు అనేవాళ్ళు ఈ శరీర ధారణలో గురువు అనుకోవడం ఒకటి, పూర్వజన్మలో కూడా మీకు గురువులు ఉండొచ్చు కదా. అంటే అలా మీరు తెలుసుకోవడం ప్రయత్నం చేశారండి, మీ గురువులు ఎవరు ఉంటారు గత జన్మలో? నేను గురువులు నాకు అంటూ లేరని ఇందాకే చెప్పాను. నేను మహిమాన్వితమైనటువంటి గురువులను దర్శించడం, వాళ్ళతో మాట్లాడడం. మాణిక్యేశ్వరి మాతాజీ ఉండేవారు, ఇప్పుడు లేరు. ఆవిడ ఏమి తినేది కాదు పాపం. ఆవిడ గుహ కింద అండర్ గ్రౌండ్లో ఉండేది. శివరాత్రికి అది ఆవిడ ఇష్టం వచ్చినప్పుడు రావడం అవుతుంది. మా టైం బాగుంది, మేము వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు వచ్చింది బయటికి, అది చూసింది, రా అంది, వెళ్ళిపోయాను. వెళ్ళింది ఆ పర్పస్. 1 వీక్ ఆవిడతో నేను ఆ యొక్క దివ్య సంగత్యం జరిగింది. అలాగే బాబా గారు అని అనుకుంటాం కదా, పుట్టపర్తి బాబా గారు, జిల్లెలమూడి అమ్మగారు, ఆవిడతో పరిచయం ఉండింది, కలియడం ఉంది. ఆవిడతో అప్పుడప్పుడు మాట్లాడడం, వాళ్ళ కుటుంబంతో కూడా. మరి పత్రిజీ గారు, ఆయనతో కూడా మాట్లాడడం, కలియడం జరిగింది. తర్వాత శంకర్ బాబా గారని నార్త్లో ఉంటారు. హిమాలయాల్లో చాలామంది ఉంటారు, వాళ్ళు ఫస్ట్ పాయింట్ కనబడరు,
మీకు ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వాళ్ళు కనబడరు. నిరాహారంగా ఉంటారు, రకరకాలుగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అసలు యోగం చేసిన వాడికి ఆకలి దెప్పుకలు ఉండవు. అంటే అలాగే కూర్చోదలుచుకుంటే మళ్ళీ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇది వేరే పద్ధతి అవుతుంది. అక్కడ కూర్చుని ఆ తపస్సు చేసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు చిన్న బాలయోగి పెద్ద బాలయోగి ఉండేవారు కదా, మరి వాళ్ళు కూడా ఆహారం తీసుకున్నారా? లేదు కదా. అలా కూడా చెయ్యొచ్చు. అంటే ఇవన్నీ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అది ఉన్నప్పుడు మీకు ఏ థాట్స్ రావు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దర్శనాలు చేసుకున్నా మీరు దాంట్లోంచి స్వీకరించే శక్తి మీకు ఉన్నప్పుడే ఉపయోగం. ఇప్పుడు దైవం సర్వవ్యాప్తం అంట. అవును, ఎక్కడైనా మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో మాట, మీ హృదయంలోనే ఉన్నాడు. హృదయం దేవాలయం కదా, హృదయంలో జీవుడు ఉన్నాడు కదా, ఆత్మ ఉన్నది కదా, దాన్ని దర్శించండి, కళ్ళు మూసుకోండి. ఇంకోటి, ఇప్పుడు శివుడు ఒక్కడికే మూడో నేత్రం కాదండి, మీకు కూడా ఉంది. మనకు కనబడదు, ఆయన కనబడుతుంది. అంటే మనం మనోనేత్రంతో ధ్యానం చేసినప్పుడు ఆ విహారం జరుగుతుంటుంది. భూత భవిష్యత్తులు మనం కూడా చూడగలుగుతాం. మనకు కూడా మూడో కన్ను ఉందండి. నీ లోపల దివ్య చక్షువు ఎప్పుడు విచ్చుకున్నది గురుగారు? అది డేటు టైము కాదు, కానీ అంటే ఏ నాకు ఒక 40 ఏళ్ళు పైబడింది. 40 years పైన నుండి కూడా నాకు ఆ అనుభవాలు, విశేషమైనటువంటి అన్నీ కూడా ఆ దివ్యశక్తి ప్రసాదం జరిగింది. అందుకనే నేను అందరి దేవుళ్ళ యొక్క విశేషాన్ని మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే అది ఆ స్వరూపాలు, అవి ఆ దివ్యశక్తి స్వరూపాలే వీళ్ళంతా. మీరు కూడా, నేను కూడా, మనకు కనబడేది ఎవరైనా దివ్యశక్తి స్వరూపమే. ప్రత్యేకమైన ఉపాసన ఏమన్నా ఉందా? ఇది నేను మొదటి నుంచి కూడాను డిఫరెంట్ బీజాక్షరాలు కూడా కొన్ని చేశాను గతంలో. దాంట్లో అనుభవం తెలుసుకోవడం కోసం నృసింహోపాసన కూడా చేశాను, లక్ష్మీ అమ్మవారిది కూడా చేశాను, దుర్గమ్మవారు, ఆదిపరాశక్తి అమ్మవారు, ఇలా దేవుళ్ళ కొంత, అంటే ఈ బీజాక్షరాల్లో ఎంత అది ఉంది, ఆ యొక్క శక్తి మనం పొందగలుగుతామనే ఉద్దేశంతో, పరీక్షించడానికి కాదండి, నెవర్. అలా కూడా ఉందా తెలుసుకుందాం. ఎవడో చెప్తే నమ్మడం కాదు, మనమే స్వంతంగా అనుభవంలోకి రావాలి కదా. అన్నీ సత్యం అండి. అది లక్ష్మీనరసింహ స్వామిది అయితే 67, 68 ఆ ఇయర్ గుర్తుంది నాకు. యాదగిరిగుట్ట అని ఇక్కడ ఒకటి ఉంది, మరి పానకాల స్వామి అని ఆంధ్రాలో ఉంది, ఇంకా ఈ లక్ష్మీనరసింహ స్వామి కూడా ఒక 7-8 ఉన్నాయి. నేను దర్శనాలు చేసుకోవడం, అక్కడ కొంత కాలం ఉండడం. కానీ చక్కటి, ఏ దేవుణ్ణి మీరు పూజ చేస్తే ఆ గుణాలు మీకు వస్తాయండి. నన్ను ఒకరు అడిగారు ఈ మధ్య, మీకు లక్ష్మీనరసింహ స్వామిది చేశారు కదా, మరి ఉగ్రరూపం వస్తుందని. అది రాదండి, అది ఎందుకంటే సాత్వికంగా చేశాం కాబట్టి అది కూడా రావచ్చు, రాకూడదని లేదు. కానీ ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క శక్తి అది డిఫరెంట్. అదేంటంటే ఎక్కువగా శత్రు సంహారానికి, తర్వాత సుదర్శన నారసింహం అని ఒకటి ఉన్నది, వాటిని కూడా నేను చేయడం జరిగింది. నాకు ఫైనల్గా అన్నీ చేసిన తర్వాత కూడా అనిపించింది, నదీనాం సాగరో గతి, అన్ని నదులు కలిపి సాగరంలో కలిసినట్టుగా అన్ని దేవతలు కూడా శక్తి కలిగి ఉన్నారు. మీరు ఉపాసన చేసి ఆ శక్తి పొందారు. బీజాక్షరం త్రూ అవుతుంది, విడిగా అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, మీ తపన ఇంపార్టెంట్. తపస్సు అంటే కూడా తప్పించి చేసేదాన్ని తపస్సు అంటాం. అలాంటప్పుడు మీరు ఏ దారిలో ఎంచుకున్నా, మండల దీక్ష చేసినా అంతే, అర్ధమండలం చేసినా అంతే, 11 రోజులు చేసినా అంతే. అంటే ఏమిటి, మీకు ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ చేస్తే నా లెక్క ప్రకారం మీకు 24 గంటలు కూడా ఎక్కువే కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆ దివ్యశక్తి సంపాదించవచ్చు. నాకు అనుభవంతో చెప్తున్నా, తప్పకుండా. సింపుల్ అండి, పోల్చడం కాదు. కానీ విజయవాడ వెళ్ళాలి, ఫ్లైట్లో ఎంతసేపట్లో వెళ్తాం మనం? 1 గంట. అదే రాకెట్ స్పీడ్లో వెళ్ళాం అనుకోండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు, అంటే వ్యత్యాసం. ప్రయాణం ఒకటే, కానీ ఎంచుకున్నాం వెహికల్స్ వేరు కదా. అలాగే ఈ బీజాక్షరాలు, ఉపాసనలు కూడా ఆ టెక్నిక్స్ చెప్పే గురువుల యొక్క కరుణా కటాక్షాలతో మనకు వాళ్ళ శ్రమని మనకి ఈజీ చేయడం కోసం కృప చేస్తారు. గురువుల యొక్క లాభం కూడా పొందొచ్చు ఇలాగా. వాళ్ళ అనుభవాన్ని మనం ఆపాదించుకొని వారి కృపను పొందితే ఇది కూడా ఒక మార్గమే. ఏమీ తెలియని వాడికి గురువు అవసరమే. వాడికి తెలిస్తే స్వయం గురువు అవుతాడు, తెలియకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళి శుశ్రూషలు చేయాలి. తప్పులేదు, అది తప్పులేదు, ఇది తప్పులేదు. నాకు పూర్వజన్మ శుక్రం ఉందేమో,
అందుకని నాకు తేలిగ్గా ఆల్రెడీ నేను కొంచెం కంటిన్యూషన్ ఉండి అది ఇది వదిలినట్టుగా నాకు అనిపించింది. అవి నేను కంటిన్యూ చేయగలుగుతాను.